నేను ఇప్పటి వరకు ట్రై చేసిన బిర్యానీ రెసిపీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. మేతి చికెన్ బిర్యానీ ఎవరైనా ట్రై చేయకపోతే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లో అల్లం పేస్ట్, ఇది చికెన్కి రైస్కి తగినట్టుగా ఎక్కువ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం, ఇంకా మెంతి కూర, పుదీనా, కొత్తిమీర అన్ని వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మంచిగా టైం ఉంటే కనుక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బిర్యానీ పాట్ లో ఆయిల్ వేసుకుని మీరు బిర్యానీకి ఏమేమి మసాలా వేసుకుంటారో అవన్నీ వేసుకోండి. నేను ఎప్పుడు కూడా కొంచెం లిమిటెడ్ స్పైసెస్ వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేసుకుని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ లోంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఏ చికెన్ బిర్యానీ చేసినా ఫ్లేవర్ బాగా తెలియాలి అంటే చికెన్ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. ½ కేజీ చికెన్ కి నేను 1 గ్లాస్ రైస్ వేసాను. 1 అవర్ పాటు సోక్ చేసిన రైస్ ని చికెన్ లో వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ రైస్ కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను. నార్మల్ గా అయితే 2 వేస్తాను, చికెన్ కూడా ఉంది కాబట్టి 3 వేసాను. ఇంకా మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మేతి బిర్యానీ రెడీ. బాయ్.